ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, పొదుపు చేయమంటున్నారనమాట మన జమ ఖాతాని. అంటే ఇప్పుడే చేశారు, ఇప్పుడే ఖర్చు పెట్టేశారు, ఇలా కాదు, బ్యాలెన్స్ చూసుకోవాలి అంటున్నారు పరమాత్మ. మరి ఏ బ్యాలెన్స్ గురించి చెప్తున్నారు అనేది తెలుసుకుందామా మహావాక్యాలు. బ్రహ్మబాబాను పొదుపు యొక్క అవతారం అని అంటారు. మీరందరూ ఎవరు? మీరు కూడా మాస్టర్ కదా, అంటే పరమాత్మ సమానమే కదా. పొదుపు చేయటం రావటం లేదా? ఖర్చు చేయటం వస్తుంది. డబల్ విదేశీయులకు లౌకిక జీవితంలో కూడా జమ ఖాతా తయారు చేసుకోవడం తక్కువగా వస్తుంది. తినేస్తారు, మరి ఖర్చు చేసేస్తారంటే అయిపోతుంది. అలా ఉంటారు కదా. బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువగా ఉంచుకుంటున్నారు, కానీ దీనిలో పొదుపు యొక్క అవతారం అవ్వాలి. ఎవరు వెనక వారు చెప్పండి. ఎవరు పొదుపు యొక్క అవతారాలేనా? అవునా లేక కాదా చెప్పండి. పొదుపు చేయటం వస్తుందా లేక ఖర్చు చేయటం వస్తుందా? బాబ్దాద చూస్తున్నారు, ఎంత శ్రాస్త సంకల్పాల ఖాతా జమ అవ్వాలో అంత జమ అవటం లేదు. దానిలో వ్యర్థ ఖాతా ఎక్కువగా చూశారు. సంకల్పం వ్యర్థమైతే మిగిలిన ఖజానాలు స్వతహాగానే వ్యర్థమైపోతాయి. సంకల్పం వ్యర్థమైతే సంకల్పాన్ని పరిశీలించుకోండి, తేలికగా వదిలివేయకండి. సంకల్పం వ్యర్థమైతే కర్మ ఏమవుతుంది, మాట ఏమవుతుంది, వ్యర్థమే అవుతాయి కదా. పునాది సంకల్పం. అందువలన సంకల్పాన్ని పరిశీలించుకోండి, తేలికగా వదిలివేయకండి. మంచిగానే ఉంది, 2 నిమిషాలు వ్యర్థమయ్యాయి అంటే ఎక్కువ వ్యర్థం అవ్వలేదు అని కాదు. ఎందుకంటే ఆ 2 నిమిషాలలో ఎన్ని సంకల్పాలు నడుస్తాయి. వ్యర్థ సంకల్పాలు చాలా వేగంగా ఉంటాయి కదా. 1 సెకండ్లో ఆబు నుండి అమెరికా చేరిపోతాయి సంకల్పాల యొక్క శక్తి. స్థూలంగా వెళ్ళటానికి ఎన్ని గంటలు పడతాయి? సంకల్పం చాలా తీవ్ర వేగంతో ఉంటుంది. ఆ వేగము అనుసరించి పరిశీలించుకోండి మరియు రక్షించుకోండి. మీ సంకల్ప శక్తి యొక్క పొదుపు చేయండి. మరల రాత్రి పరిశీలించుకోండి. ధ్యాస పెట్టి దేనినైనా పొదుపు చేస్తే చేసింది కొంచెమైనా కానీ ఆ పొదుపు ద్వారా చాలా సంతోషం అనుభవం అవుతుంది అని అంటున్నారు పరమాత్మ. ఇంకా వ్యర్థ సంకల్పాలకి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎలా పొదుపు చేసుకోవాలి అనేది పరమాత్మ చెప్పారు. మరి అలానే చేద్దామా? అచ్చా. ఓం శాంతి.